అందరికీ నమస్కారం. అంకురచదము రకాలు అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశమునకు మీ అందరికీ స్వాగతం. ఈ పాఠ్యాంశాన్ని మీకు అందిస్తున్నవారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర అధ్యాపకులు శ్రీమతి గంగనేని కళ్యాణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ. సాధారణంగా ఈ యొక్క పాఠ్యాంశము డిగ్రీ అభ్యసించే విద్యార్థులకు 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ల భాగంగా మనం చదువుకుంటాం. ఈ పాఠ్యాంశాన్ని పిండోత్పత్తి శాస్త్రంలో భాగంగా మనం చదువుతాం. మీరు ఇంటర్మీడియట్ స్థాయిలోనే మొదటి సంవత్సరంలో ఈ అంకురచదము ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని గురించి క్లుప్తంగా చదువుకుంటారు. ఒక్కసారి ఈ విషయాలు మనం పునర్విమర్శ చేసుకొని తదుపరి అంకురచద రకాల గురించి చదువుకుందాం. సాధారణంగా అంకురచదము అనేటువంటిది ఒక పోషక కణజాలము, అంటే పెరుగుతున్నటువంటి పిండానికి ఆహారాన్ని అందించేటువంటి ఒక పోషక కణజాలము. ఇది ఎలా ఏర్పడుతుంది అన్నట్లయితే, మొదట ఈ యొక్క స్త్రీ సంయోగ బీజదము లేక పిండకోశములో మనం చదువుకున్నట్లు 7 కణాలు 8 కేంద్రకాలు కనిపిస్తూ ఉంటాయి. మైక్రోపైల్ అండద్వారం వైపున మనకి ఒక స్త్రీ బీజకణము, దాని పక్కన 2 సహాయ కణాలు ఉంటాయి. అలాగే చలాజ వైపు క్రింది వైపు మనకి 3 కణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ప్రతిపాదక కణాలు అంటూ ఉంటారు. అలాగే పిండకోశం లేక స్త్రీ సంయోగ బీజదము అనే ఈ నిర్మాణం యొక్క మధ్య భాగంలో 2 కేంద్రకాలు ఉన్నటువంటి ఒక కణం కనిపిస్తుంది. దీన్ని మనం ద్వికేంద్రక మధ్యస్థ కణము అని అంటాము. పోలెన్ ట్యూబ్ అంటే పరాగ నాళము నుండి విడుదలైనటువంటి 2 పురుష బీజాలలో ఒక పురుష బీజము ఈ యొక్క స్త్రీ సంయోగ బీజదము లేక పిండకోశములోకి ప్రవేశించి పైవైపున ఉన్నటువంటి అండద్వారం వైపు ఉన్నటువంటి స్త్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది. దీనిని మనము ప్రాథమిక ఫలదీకరణము అని అంటారు. ఈ పురుష బీజకణము స్త్రీ బీజకణము కలయిక వల్ల ఏర్పడిన నిర్మాణమును ద్వయస్థితిక సంయుక్త బీజము లేక జైగోట్ అని అంటారు. ఈ యొక్క సంయుక్త బీజము అభివృద్ధిలో భాగంగా తర్వాత పిండంగా మారుతుంది. దీన్ని మనము ప్రాథమిక ఫలదీకరణను చదువుకున్నాం. అలాగే పరాగనాళము నుంచి వచ్చినటువంటి 2వ పురుష బీజము ఈ యొక్క పిండకోశము లేక స్త్రీ సంయోగ బీజదము మధ్యలో ఉన్నటువంటి ఈ ద్వికేంద్రక కణముతో సంయోగం చెందుతుంది. ఈ యొక్క ఫలదీకరణాన్ని మనము ద్వితీయ ఫలదీకరణము అని అంటారు. తద్వారా ఏర్పడేటువంటి నిర్మాణమును ప్రాథమిక అంకురఛద కేంద్రకము లేక పెన్ అని వ్యవహరిస్తారు. పెన్ అనగా ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్. ఈ రకంగా 2 ఫలదీకరణలు పూర్తవుతాయి. మరి ఈ అంకురఛదము జన్యుస్థితికంగా ఎలా ఉంటుంది అన్నప్పుడు, మరి 2వ ఫలదీకరణలో భాగంగా ఒక పురుష బీజము 2 కేంద్రకాలు ఉన్నటువంటి కణము సంయోగ ఫలితంగా అంకురఛదం ఏర్పడుతుంది. కాబట్టి 3 కేంద్రకాలు కణాలు 2 అయినప్పటికీ కూడా మరి వాటిలో 3 కేంద్రకాలు సంయోగంలో పాల్గొంటున్న కారణంగా మనం దీన్ని త్రిసంయోగం అంటున్నాము. అలాగే తద్వారా వచ్చేటువంటి అంకురఛదము త్రయస్థితికంగా ఉంటుంది. అంటే ఆవృత బీజాలలో ఏర్పడే అంకురఛదము. ఆవృత బీజాలు అంటే అర్థం ఏమిటి? ఏవైతే పుష్పాలను కాయలను ఏర్పాటు చేసుకుంటాయో అటు విభాగమును మనము ఆవృత బీజాలు అని పిలుస్తూ ఉంటారు. అక్కడ మన అంకురఛదము లేక ఎండోస్పర్మ్ ఏ స్థితిలో ఉంటుందన్నప్పుడు త్రైస్థితికము లేక ట్రిప్లాయిడ్ అని పిలుస్తూ ఉంటారు. మరి వివృత బీజపు విభాగంలో అంటే వివృత బీజాలు అనేటువంటి మనకి మొక్కలు తీసుకుంటే, వివృత బీజాలు మీకు తెలుసు కదా, అక్కడ మనకి పువ్వులు ఏర్పడతాయి, గింజలు ఏర్పడతాయి తప్పించి కాయ అనేటువంటిది కనిపించదు. అట్టి మొక్కలలో మనకి వివృత బీజాలలో ఈ అంకురఛదము నిర్మాణము ఫలదీకరణ ముందే ఏర్పడుతుంది. కాబట్టి దానిలో అక్కడ మనకి అంకురఛదము వివృత బీజాలలో ఏకస్థితికంగా ఉంటాన్ని గమనించవచ్చు. మరి ఈ యొక్క ఒక పురుష బీజకణము స్త్రీ బీజకణంతో ఇంకొక పురుష బీజకణము ద్వికేంద్రక కణంతో సంయోగ ఫలితంగా సంయోగం చెందడాన్ని ఉంటామంటే ద్విఫలదీకరణము అంటూ ఉంటారు. దీన్ని స్ట్రాస్బర్గర్ గుర్తించారు. 2వ ఫలదీకరణంలో భాగంగా ఒక పురుష బీజకణము ద్వికేంద్రక కణముతో సంయోగం చెందుతుంది. కణాలు 2 కానీ కేంద్రకాలు 3 కాబట్టి దీన్ని మనం త్రిసంయోగము లేక ట్రిపుల్ ఫ్యూజన్ అని అంటారు. ఈ యొక్క విషయాన్ని నవాషిని గుర్తించారు. మరి ఈ యొక్క అంకురఛదం అనేటువంటిది మనం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాథమిక అంకురఛేద కేంద్రకం నుంచి ఫామ్ అయింది. ఈ యొక్క ప్రాథమిక అంకురఛేద కేంద్రకం లేక పెన్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అన్నప్పుడు ఒక పురుష బీజకణము పిండకోశం లేక స్త్రీ సంయోగ బీజంలో ఉన్నటువంటి
మధ్యలో ఉన్నటువంటి ద్వికేంద్రక కణంతో సంయోగం చెందడం వల్ల ఏర్పడిందని గుర్తించాము. మరి ఈ యొక్క అంకురఛిదం ఏం చేస్తుంది అన్నప్పుడు ఇది పోషక కణజాలం ముందే తెలుసుకున్నాము. అంటే పెరుగుతున్నటువంటి పిండానికి, అంటే సంయుక్త బీజం పిండంగా మారుతున్నప్పుడు ఆ యొక్క పిండానికి ఆహారాన్ని అందించేటువంటి ప్రత్యేక కణజాలం ఈ యొక్క అంకురఛేదము అన్నమాట. మరి అంకురఛేదంతో పాటుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండాంతః కణజాలం అనేటువంటిది అది వేరు. అంటే అండములో మనకి పిండకోశంలో ఏర్పడుతుంది. ఆ పిండకోశంలో మనకి అండాంతః కణజాలము అనే నిర్మాణం కూడా ఉంటుంది. ఈ అండాంతః కణజాలం కూడా పోషక కణజాలమే అంకురఛేదం లాగానే. మరి తేడా ఏంటంటే పిండము లేక సంయుక్త బీజము ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి కణజాలాన్ని అండాంతః కణజాలము అంటారు. అండంలో ఉంది కాబట్టి దాన్ని అండాంతః కణజాలం లేక న్యూ సెల్లస్ అంటూ ఉంటారు. ఈ అంకురఛేదం అనేటువంటిది ఏంటంటే కనుక మనకి సంయుక్త బీజం ఏర్పడి పిండంగా మారుతున్నప్పుడు ఏర్పడినటువంటి ఒక పోషక కణజాలం. ఓకే. మరి ఈ అండాంతః కణజాలం అనేటువంటిది పిండం ముందు నుంచి కూడా ఉండి మరి ఆ యొక్క పిండానికి ఆహారం సప్లై చేస్తూ ఉంది. పిండం ఏర్పడ్డాక ఈ అంకురఛేదం ఏర్పడి అప్పుడు ఇది ఆహారం సప్లై చేస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు చివరికి మనకి అండం నిర్మాణం ఏమవుతుంది, విత్తనంగా మారుతుందని చదువుకున్నాం కదా. మరి విత్తనంగా మారేటువంటి నేపథ్యంలో ఈ అండాంతః కణజాలం అనేటువంటిది విత్తనం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలి ఉంటే, ఇది సాధారణంగా ఉండదు, కొంత మిగిలి ఉంటే గనక అప్పుడు ఆ మిగిలిపోయినటువంటి అండాంతః కణజాలను ఏమంటామంటే మనము పరిచ్ఛేదము లేక పెరిస్పెర్మ్ అని అంటూ ఉంటారు. ఇది మనం చూస్తే మిరియాల్లోనూ అదేవిధంగా బీట్రూట్లో మనం చూడవచ్చు అన్నమాట. ఏ విత్తనాల్లో అయితే కనుక ఇలా అండాంతః కణజాలము పరిచ్ఛేదంగా మిగిలిపోయి ఉంటుందో ఆ విత్తనాలు మనం పరిచ్ఛేద సహిత విత్తనాలు అంటూ ఉంటారు. అండాంతః కణజాలం పూర్తిగా పిండం ఉపయోగించేసుకొని విత్తనంగా మారినప్పుడు ఏమాత్రం కొంచెం కూడా అండాంతః కణజాలం లేకపోతే కనుక అప్పుడు ఆ విత్తనాలు మనం ఏమంటామంటే కనుక పరిచ్ఛేద రహిత విత్తనాలు లేక అండాంతః కణజాల రహిత విత్తనాలు అని చెప్పవచ్చు. అలాగే మరి అంకురఛేదాన్ని మన పాఠాన్ని తీసుకుంటే కనుక అంకురఛేదము గనక అనేటువంటిది పెరుగుతున్న పిండానికి ఆహారాన్ని అందిస్తుందని చదువుకున్నాం కదా. పూర్తిగా పిండం పెరిగే నాటికి విత్తనం వచ్చే నాటికల్లా కూడా ఈ యొక్క అంకురఛేదము కూడా పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది. తద్వారా విత్తనం వచ్చే నాటికల్లా కూడా అంకురఛేదం కొంచెం కూడా మనకి మిగిలి ఉండదు. అలాంటి విత్తనాలు ఏమంటామంటే మనము అంకురఛేద రహిత విత్తనాలు, నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్ లేక నాన్ ఆల్బుమినస్ సీడ్స్ అని చెప్తారన్నమాట. మరి దీనికి మనము ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే కనుక ఫ్యాబేసి కుటుంబపు గింజలు తీసుకుంటే కనుక మనకి నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్గా మనం చెప్పవచ్చు, లేక అంకురఛేద రహిత విత్తనాలుగా చెప్పవచ్చు. మరి కొన్ని విత్తనాలు తీసుకుంటే కనుక పిండం ఏర్పడ్డాక కూడా మనకి అంకురఛేదం మనకి మిగిలే ఉంటుంది. అప్పుడు మనము అటువంటి విత్తనాలు ఏమంటామంటే కనుక అంకురఛేద సహిత విత్తనాలు లేక ఎండోస్పెర్మిక్ సీడ్స్ లేక ఆల్బుమినస్ సీడ్స్ అని చెప్తూ ఉంటారు. వీటికి మంచి ఉదాహరణ ధాన్యం గింజలు, గ్రెయిన్స్లో మనకు చూస్తే కనుక అవి అంకురఛేదాన్ని కలిగి ఉంటాయి. మరి అన్నిటికన్నా కూడా అతిపెద్ద అంకురఛేదం మనం ఎక్కడ చూడవచ్చు అంటే కనుక కుకుర్బిటేస్ కుటుంబానికి చెందినటువంటి ఎకైనోసిస్టిస్ అనేటువంటి మొక్కలో మనం చూస్తే కనుక అక్కడ అన్నిటికన్నా కూడా అతిపెద్దదైనటువంటి మనం అంకురఛేదాన్ని మనం గమనించవచ్చు. మరి అన్ని రకాల మొక్కలలో ఈ అంకురఛేద భావన ఏర్పడుతుందా అని ప్రశ్నించుకున్నప్పుడు మరి 3 కుటుంబ మొక్కలలో ఎండోస్పెర్మ్ ఏర్పడదని గుర్తించారు. ఏంటి ఆ 3 కుటుంబాలు అంటే కనుక ఆర్కిడేసి కుటుంబము, పోడోస్టోమేసి కుటుంబము, అలాగే ట్రాపేసి కుటుంబం. ఈ 3 కుటుంబాల్లో మనకి అంకురఛేదం అనేటువంటిది పూర్తిగా లోపించి ఉంటుంది. ఈ ప్రాథమిక అంకురఛేద కేంద్రకము అనేటువంటిది అభివృద్ధి చెంది పూర్తి అంకురఛేదంగా మారే సందర్భంలో జీవక్రియలు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి చెప్పాలంటే కనుక మనకి ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ఒక జీవక్రియ చాలా వేగవంతంగా జరుగుతుందన్నమాట. సాధారణంగా అంకురఛేదం అంటే మనం చూపించమంటే కనుక ఎలా చూపిస్తాము అన్నప్పుడు మనం కొబ్బరికాయని మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. మన కొబ్బరిలో లేతగా ఉన్నప్పుడు దానిలో నీరు ఉంటుంది, కొబ్బరి నీరు. ఈ కొబ్బరి నీరు మనం ఏం చెప్పచ్చు అంటే కనుక ద్రవరూప అంకురఛేదంగా చెప్పవచ్చు. తదుపరి కొబ్బరి ముదిరే కొద్దీ ఈ నీరంతా ఇంకిపోయి కొబ్బరిగా మారిపోతుంది. ఈ కొబ్బరిని మనము మన ఘనరూపమైనటువంటి అంకురఛేదంగా మనం చెప్పవచ్చు, చూపించవచ్చు. తదుపరి మరి ప్రధానంగా మనము ఈ యొక్క అంశాన్ని మనం అంకురఛేద రకాలు అనేటువంటిది మనము నేర్చుకుంటున్నాము. అంకురఛేద రకాలు అన్నప్పుడు ప్రధానంగా మనకి 3 రకాలుగా ఉంటాయని 1929లో స్క్నార్ఫ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి గుర్తించారు. ఏమిటి ఈ 3 అన్నప్పుడు మొదటి రకం పేరు కేంద్రక రకపు అంకురఛేదము, అలాగే
రెండో రకం పేరు ఏంటంటే కనుక కణమయ రకపు అంకురఛదము. మూడో రకం పేరు హెలోబియల్ రకపు అంకురఛదము. ప్రధానంగా మనకి అంకురఛదాలు 3 రకాలుగా ఉంటాయి. ఈ విషయాన్ని 1929 సంవత్సరంలో స్నార్ఫ్ అనే శాస్త్రవేత్త మనకి తెలియపరిచారు. మొదటగా మనము కేంద్రక రకపు అంకురఛదం అంటే ఏంటో చదువుకుందాం. As a result of triple fusion, the pen is formed. Depending upon the persistence of endosperms, the seeds are of two types, endospermic and non-endospermic. In a nuclear type of endosperm, the first and all subsequent divisions of pen do not follow wall formation. అంటే సాధారణంగా ఈ యొక్క ప్రాథమిక అంకురఛేద కేంద్రకము పెన్ అనేటువంటిది అభివృద్ధి ప్రారంభించినప్పుడు కేంద్రక విభజనతో ప్రారంభమవుతుంది. కేంద్రక విభజన పూర్తిగా అంటే ఎన్ని కేంద్రకాలు అయితే ఏర్పడాలో అన్ని కేంద్రకాలు ఏర్పడేంత వరకు కూడా కణద్రవ్య విభజన జరగదు. తద్వారా కేవలం కేంద్ర విభజన మాత్రమే జరుగుతున్న కారణంగా మనం అంకురఛేదాన్ని పరిశీలించినప్పుడు ప్రారంభ దశల్లో పూర్తిగా కేంద్రకాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల దీన్ని మనము కేంద్రక రకపు అంకురఛేదము అని పిలుస్తూ ఉంటారు. ఆ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు కణద్రవ్యము రెండవ దశలో ప్రారంభమై అప్పుడు ప్రతి కేంద్రకం చుట్టూ కూడా కణం ఏర్పడి మనకి కణమయంగా మారుతుందన్నమాట. ఇలా ఈ కేంద్రక రకపు అంకురఛేదం అనేటువంటి సాధారణంగా చాలా అంటే నిమ్న స్థాయి లక్షణం. అయితే 60% మొక్కలన్నీ కూడా ఇలాంటి అంకురఛేదాన్ని మనకి చూపుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కేంద్రకాలు అనే కణంగా ఎలా మారుతాయన్నప్పుడు కేంద్రక విభజన మొత్తం పూర్తయిన తర్వాత కణద్రవ్య విభజన జరిగి మనకి ఈ కేంద్రకాల చుట్టూ కూడా కణకవచాలు ఏర్పడతాయని అనుకున్నాం కదా. ఈ ఏర్పడే విధానము పార్శ్వ భాగం నుండి ప్రారంభమై మధ్య భాగం విస్తరిస్తుంది. దీన్ని మనం సెంట్రిపీటల్ అభివృద్ధి అని చెప్పని అంటాం అన్నమాట. మరి ఈ యొక్క కేంద్రక రకపు అంకురఛేదము లేక న్యూక్లియర్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ అనేటువంటిది మరి ఇవి అవలంబకాలను కూడా మనకి హాస్టోరియాలో కూడా మనకి ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఈ యొక్క క్రోటలేరియా అనే మొక్కలు తీసుకుంటే కనుక ఆ క్రోటలేరియా మొక్కలో మనకి ఒక నాళము లాంటి హాస్టోరియాలు మనము గమనించవచ్చు. అలాగే మరి గ్రెవీలియా అనే మొక్క తీసుకుంటే కనుక ఈ గ్రెవీలియా మొక్కలు మనకు చలాజా వైపు ఒక వానపామును పుల్లినటువంటి నిర్మాణంగా మనం హాస్టోరియాని గమనించవచ్చు. దీన్ని మనం వెర్మిఫామ్ హాస్టోరియా అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. మరి అలాగే లొమేషియా మనకు తెలుసు కదా, మరి ప్రపంచంలోని అతిపెద్ద ఫలం అని లొమేషియా అని అంటూ ఉంటాము. ఈ లొమేషియా మొక్కలు తీసుకుంటే కనుక అక్కడ కూడా మరి చలాజా వైపు ఇలాగా వానపాములాగా ఉండేటువంటి ఒక అవలంబకము, దానిపైన మనకి చిన్న చిన్న వేళ్ల వంటి ఉపాంగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ చలాజల్ హాస్టోరియా విత్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ సీన్ ఇన్ లొమేషియా. మరి అలాగే రెండో రకపు అంకురఛేదం ఏంటంటే కనుక సెల్యులార్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ లేక కణమయ రకపు అంకురఛేదము. ఇక్కడ ఏమవుతుందంటే కనుక యాక్చువల్గా మరి ఇందాక మనము కేంద్రకం విభజన చెంది 2 కేంద్రకాలు ఏర్పడిన వెంటనే కణద్రవ్యము కూడా విభజన చెంది కేంద్రక విభజన అనంతరం వెంటనే కణద్రవ్య విభజన కూడా జరిగి కణాలు ప్రారంభం నుంచి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే కేంద్రక విభజన పూర్తయ్యేంత దాకా కూడాను కణ విభజన మరి ఆగి ఉండాల్సిన పని లేదు. వెంటనే కేంద్రక విభజన తదుపరి కణద్రవ్య విభజన జరిగి ఒకదాని తర్వాత ఒకటి జరగడం వల్ల కణాలు ఏర్పడటాన్ని గమనిస్తూ ఉంటాం అన్నమాట. దీన్నే మనము కణమయ రకపు అంకురఛేదము లేక సెల్యులార్ టైప్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అని అంటూ ఉంటాము. ఇది సాధారణంగా మనకి చాలా పరిణితి చెందినటువంటి అంకురఛేద రకం అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువగా డైకాట్స్లో మనకి మనం గమనించవచ్చు ఈ రకం విధానాన్ని. మరి ఇక్కడ కూడా మనము అవలంబకాలు లేక హాస్టోరియాలు ఏర్పడటాన్ని మనం చూడవచ్చు అనమాట. సాధారణంగా మరి అండద్వారం వైపు మైక్రోపైల్ వైపు మరి అనేక శాఖలతో ఉండేటువంటి అవలంబకాన్ని మనం గమనించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ కింద మనం ఇంపేషన్స్ రాయలీని చెప్పవచ్చు. అలాగే చలాజా వైపు కూడా మనము హాస్టోరియల్ ఏర్పడటాన్ని కణమయ రకంలో చూడవచ్చును. దానికి ఎగ్జాంపుల్ కింద మనం మ్యాగ్నోలియా మరియు అలాగే ఒపీలియాని మనం చెప్పుకోవచ్చు. మరి నీమోఫిలియా అనేటువంటి మొక్కలో చూసుకుంటే కనుక అక్కడ కణమయ రకమే ఉంటుంది అంకురఛేదము. దీనిలో మనకి ఈ యొక్క మైక్రోపైల్ వైపు అంటే అండద్వారం వైపును అలాగే చలాజా వైపు కూడా 2 వైపులో కూడా హాస్టోరియాలు మనకి ఏర్పడి ఉంటాన్ని గమనించవచ్చు. ఇక చివరి రకం 3వ రకం పేరు హెలోబియల్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్, హెలోబియల్ రకపు అంకురఛేదము. ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాథమిక అంకురఛేద కేంద్రకము అనేటువంటిది విభజన చెంది 2 కేంద్రకాలను ఏర్పాటు చేస్తుంది. మరి తద్వారా వాటి మధ్య పైవైపునేమో మరి మైక్రోపైల్ వైపు అండద్వారం వైపు ఒకటి, అలాగే చలాజ వైపు ఇంకొకటి కేంద్రకం చెల్లిస్తుంది. తదుపరి ఒకవైపు ఏమో కేంద్రక రకపు అంకురఛేద విధానంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఏమో కణమయ రకపు అంకురఛేద అభివృద్ధి జరుగుతుందన్నమాట. ఇలా ఒక అంకురఛేదములోనే వాటి అభివృద్ధి అనేటువంటిది సగమేమో కేంద్రక రకంగాను, మిగతా సగమేమో
కణమయ రకంగా ఉన్న కారణంగా 2 రకాలు ఉన్నటువంటి ఈ అరుదైనటువంటి అంకురచద అభివృద్ధిని ఏమంటామంటే మనం హిలోబియల్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ లేక హిలోబియల్ రకపు అంకురచదం అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క హిలోబియల్ రకంలో కూడా మనం గమనిస్తే కనుక ఈ సాధారణంగా మోనోకాట్స్ ఏకదళ బీజం మొక్కలు మనకి ప్రధానంగా ఇటువంటి ఎండోస్పర్మ్ మనకి చూపిస్తూ ఉంటాయి. వీటిలో కూడా మనం చూస్తే కనుక మోనోకోరియా అనేటువంటి ఒక మొక్కలో మనము ఈ యొక్క హిలోబియల్ రకపు అంకురచదం అభివృద్ధిలో భాగంగా మనకి మైక్రోపైల్ వైపు అంటే అండద్వారం వైపు హస్టోరియాని ఏర్పడటాన్ని గమనించవచ్చు. సో ఇందా చెప్పినట్టు మరి ఈ యొక్క న్యూక్లియర్ ఎండోస్పర్మ్ కేంద్రక రకపు అంకురచదము అనేటువంటిది చాలా తక్కువ స్థాయి రకంగా చెప్పవచ్చును. అలాగే మరి హిలోబియల్ రకమేమో మధ్యస్థంగా ఉంటుంది. కణమయ రకమైనటువంటిది ఇందా చెప్పినట్టుగా బాగా పరిణితి చెందినటువంటి రకము. ఇది ఎక్కువగా మనము ద్విదళ బీజ మొక్కలు మనం గమనిస్తూ ఉంటాము. మరి ఈ పటంలో మీరు వివిధ రకాలైనటువంటి కణమయ రకపు అంకురచదాన్ని ఈ యొక్క కింద బ్లూగా ఉన్నటువంటి స్లైడ్లో మనకి మొదటిదేమో మరి కేంద్రక రకము, అలాగే చివరిదేమో కణమయ రకము, మధ్యలో ఉన్నదేమో హిలోబియల్ రకము, 2 రకాల గుంటలు పెట్టారన్నమాట. సో గమనించవచ్చు. అలాగే మరి ఈ యొక్క కొబ్బరి అనేటువంటిది మనము కేంద్రక రకపు అంకురచదానికి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీరుగా ఉన్నప్పుడు ముందర అక్కడ కేంద్రక రకంగానే అంకురచద అభివృద్ధి జరుగుతుంది. తదుపరి అది కణమ రకంగా మారడం వల్ల కొబ్బరి మనకి ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ కొన్ని రకాలైనటువంటి మొక్కలు గమనిస్తే కనుక ఈ 3 రకాలు కాకుండా కొంత భిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి అంకురచదను కూడా గమనించవచ్చు. దాన్ని మనము ఇందులో భాగంగా చెప్పలేకపోయినప్పటికీ ప్రత్యేక రకంగా దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని పేరు రూమినేట్ రకపు అంకురచదము. అంటే ఈ యొక్క అంకురచదం యొక్క కవచం పైన మనం చూస్తే కనుక గట్లు వంటి ముడతలు కనిపిస్తూ ఉంటాయి. గట్ల వంటి అనే మాటను మనం తీసుకొని అంటే రిడ్జెస్ ఫర్రోస్ లాంటి గొప్పులు గాడుల వంటి నిర్మాణం ఉన్న కనుక దీన్ని మనం రూమినేట్ రకం అనేది పిలుస్తూ ఉంటారు. సాధారణంగా దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు అంటే అననేసి కుటుంబం మొక్కలు, సీతాఫలం కుటుంబం మొక్కల్లోనూ, అదేవిధంగా పామే కొబ్బరి కుటుంబం మొక్కల్లోనూ, అలాగే అరిస్టలోకేసి కుటుంబం మొక్కలు మనం గమనించవచ్చు. మరి ఈ ఇంచుమించు ఈ యొక్క ప్రత్యేక రకమైనటువంటి రూమినేట్ రకపు అంకురచదం అనేటువంటిది 58 కుటుంబాల్లో గుర్తింపబడింది. సో మనం ఈ యొక్క పాఠంలో భాగంగా అంకురచదము ఏ రకంగా ఏర్పడుతుంది, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచద కేంద్రకం అంటే అర్థం ఏమిటి, ద్విఫలదీకరణము, త్రిసంయోగాలు అంటే ఏంటి చదువుకున్నాము. అలాగే అంకురచదము ఒక పిండానికి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక పోషక కణజాలం అని చదువుకున్నాము. పిండం తర్వాత అభివృద్ధిలో భాగంగా ఏర్పడుతుందని గుర్తించాము. అదేవిధంగా మరి ఆవర్త బీజ మొక్కల్లో ఇది త్రైస్థితికంగా ఉంటుందని, వివృత బీజాల్లో ఏకస్థితికంగా ఉంటుందని గుర్తించాము. మరి స్నార్ఫ్ అనే శాస్త్రవేత్త 1929లో అంకురచదాలు 3 రకాలుగా గుర్తించారని చెప్పాము. అది కేంద్రక రకము, దాని న్యూక్లియర్ టైప్ అని, రెండవది కణమయ రకము, దాన్ని సెల్యులార్ టైప్ అని, అలాగే 3వ రకాన్ని మనము ఈ 2 రకాలుగా ఉన్నటువంటి విధానము హిలోబియల్ రకంగా చెప్పుకున్నాము. వీటితో పాటుగా వివిధ కుటుంబ మొక్కలలో మనము ప్రత్యేకమైనటువంటి అంకురచదమైనటువంటి రూమినేట్ కూడా మనం గమనించవచ్చు. ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.